హలో అండి. ముందుగా బెల్లపు తాలికల కోసం ఒక గ్లాసున్నర వాటర్ని మరగబెట్టుకోవాలన్నమాట. దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం గ్లాసు బియ్యపు పిండిని దీంట్లో వేసుకోవాలన్నమాట. క్వాంటిటీ అనేది ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది. సో వాటర్ ఎక్కువ అయ్యాయి అని మీరు ఏమన్నా అనుకుంటే కనుక కొంచెం బియ్యపు పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తాలికలు అనేవి చేసుకోవాలన్నమాట. సో కొంచెం గోరువెచ్చగా ఉండగానే వీడియోలో చూపించిన విధంగా తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మరీ అంత లావుగా కాదు, సన్నగా కాదనమాట, మీడియంగా ఇలా చేసుకోవాలి. తాలికలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తాలికలు అనేవి ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. మన సైజ్ అనేది మనం ఇష్టం వచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో చేస్తేనే తాలికలు అనేవి బాగుంటాయి. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, మీరు ఇలా ప్రిపేర్ చేస్తేనే ఆ తాలికలు అనేవి మంచిగా వస్తాయన్నమాట. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని పాలు మరిగించుకోవాలి. క్వాంటిటీ అనేది మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట. 2 గ్లాసుల పాలు అయితే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. దీనిలో నేను ఒక గంట ముందు నానబెట్టిన సగ్గుబియ్యం వేసాను అనమాట. పాలు వేసిన వెంటనే సగ్గుబియ్యం వేసేయచ్చు, ప్రాబ్లం లేదు. సో సగ్గుబియ్యం పాలు ఒకేసారి మరగాలి, మరిగి ఒక పొంగు రావాలి. ఈ సగ్గుబియ్యం పాలల్లో ఉడకాలన్నమాట. మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అన్నీ ఒకేసారి వేసేయకూడదు అనమాట. కొన్ని వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఇంకొన్ని వేయాలన్నమాట. నేను చేసుకున్న పాల తాలికలు అన్నీ కలిపి నేను 3 టైమ్స్ వేసానండి. ఒక గుప్పెడు పాల తాలికలు వేసుకుని కొంచెం మరిగొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసుకోవాలన్నమాట. అలా అన్నీ ఒకేసారి వేసేస్తే కనుక ఇవి ఒకదానికొకటి అంటుకుపోతాయట. సో ఒక గుప్పెడు పాల తాలికలు వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఆగి ఇంకో గుప్పెడు వేయాలన్నమాట. నేను చేసుకున్నవన్నీ అయితే 3 టైమ్స్ వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ పాల తాలికలు కూడా ఈ పాలల్లో ఉడకనివ్వాలి. సో ఉడికిన తర్వాత మనం బెల్లం ఒక కప్పుకి 1.5 కప్పు బెల్లం వేసానండి. మీకు స్వీట్ తక్కువ తింటాము అని అనుకుంటే 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. సో దీనిలో నేను ఇలాచీ పౌడర్ వేసాను, అలాగే డ్రై నట్స్ కూడా నేతిలో ఫ్రై చేసి వేసాను అనమాట. మనం బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేయాలి, లేదు అంటే కనుక పాలు అనేవి విరిగిపోతాయి. ఈ బెల్లం అంతా కూడా కరిగేలా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బెల్లం కరిగిపోతే సరిపోతుందన్నమాట. సో చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తిన్నా పర్వాలేదు, లేదా అలా వేడివేడిగా గీ వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. ఈ బెల్లపు తాలికలు అనేవి మన ట్రెడిషనల్ స్వీట్ కాబట్టి గులాబ్ జామ్స్ ఇవన్నీ చేసుకునే బదులు అప్పుడప్పుడు కూడా ఈ స్వీట్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.